హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే నిన్న ఆవకాయ పచ్చళ్ళు పెట్టుకున్నాము. మామిడికాయ ముక్కలు అయితే ఎంత పుల్లగా ఉన్నాయో అసలు చెప్పలేను, అంత అదిగా ఉన్నాయి. వాటన్నిటిని తుడిచి ఇలా మంచిగా ప్యాకింగ్ చేసుకొని పెట్టుకున్నాం. మావాడు తుడవమంటే ఒక్క ముక్కకు వాడు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి. అసలు యాక్చువల్లీ నిన్న మాకు పచ్చడి పెట్టడం అనేది చాలా సందడిగా నడిచిపోయింది. యాక్చువల్లీ మా దగ్గర పెట్టడం అంటే ప్రతిసారి మా మమ్మీ పెట్టి తీసుకొచ్చి మాకు ఇచ్చేది, కానీ ఈసారి నిన్న ఇంట్లో మా దగ్గర ఫస్ట్ టైం పెట్టాం. అందుకని చాలా ఎక్సైటింగ్గా ఉండే. అన్ని ముక్కలన్నిటికీ చాలా మంచిగా అన్నీ కావాల్సినవి అన్నీ వేసుకొని అలా కలుపుతూ అది చూస్తుంటే ఆ నోట్లో ఊరిల్లూస్తూ చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నిన్న టైంకి మా మరిది వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా మేము పచ్చడి పెట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళు ముక్కలు కొట్టించుకొని మరీ సామాన్ తీసుకొని మరీ వచ్చారు. సో అలా నిన్న సందడిగా గడిచిపోయింది. ఫుల్గా చూస్తున్నారు కదా, రెడ్ కలర్గా పచ్చడి అయితే సూపర్గా రెడీ అయింది. ఇవి ఇక్కడ ఉంది మా చెల్లి, నేను అండ్ మా మదర్ ముగ్గురం అలా కూర్చొని పచ్చళ్ళు కలుపుతుంటే పిల్లలు వచ్చి ఫుల్ హంగామా వీడియోలు చేశారు. చాలా అంటే చాలా సందడిగా ఉండేది నిన్న యాక్చువల్లీ పచ్చడి పెట్టడం. ఇంత బాగా ఎంజాయ్ చేయొచ్చు ఆ పచ్చడి పెట్టడం కూడా అనిపించేది నిన్న. సో ఫైనల్ అవుట్పుట్ అయితే మా మమ్మీ కలిపి ఒక్కొక్కరికి ముద్దలు పెడుతున్నప్పుడు మా ఎగ్జైట్మెంట్ చూడాలి. అసలు మామూలు ఎగ్జైట్మెంట్ కాదు. టేస్ట్ చూస్తుంటే అందరు అలా పెట్టిన గిన్నెల్లో అలా అన్నం కలుపుకొని అలా పెట్టుకోవడం అందరికీ అలవాటు కదా. ఆ పచ్చడి కలిపిన బేసిన్లోనే అన్నం కలుపుకొని అలా పెడుతుంటే పిల్లల గోల, టేస్ట్ చూడడము, నాకు ముందంటూ అలా ఆరాట పడడము. ఇట్స్ అ నైస్ ఫీలింగ్ యాక్చువల్లీ. చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. సో మీ ఇంట్లో మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకున్నారు, ఏమేమి పెట్టుకున్నారు, ఎన్ని వెరైటీస్లో పెట్టుకున్నారు కూడా కామెంట్ మీ. ఓకే, మేమైతే ఒక 3-4 వెరైటీస్ పెట్టుకున్నాం. ఆ పుట్టి రాక్షస్ ఎలా చూస్తుందో. అండ్ ఫైనల్లీ ద లైక్ మాత్రం సూపర్ వచ్చేసింది, చాలా బాగుంది. సో ఫైనల్లీ ఈ వీడియో మీకు నచ్చితే గివ్ ఎ లైక్ and please do subscribe my channel. Thank you.